ఎవ్రీవన్, ఈరోజు వెక్టర్స్ పార్ట్ త్రీలో రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పబోతున్నా. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా చాప్టర్స్ అంటే వెక్టర్స్ అనేది మొత్తం ఫిజిక్స్లోనే ఉంది అండ్ అందులో కూడా రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఏం చెబుతుందంటే, ఒక వెక్టర్ని నువ్వు 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద రిజాల్వ్ చేయగలవు. అంటే ఒక వెక్టర్ని నువ్వు 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద రిజాల్వ్ చేయగలవు. అంటే ఈ బీ బార్ అండ్ సి బార్ తాలూకా రిజల్టెంట్ వెక్టర్ సమ్ అనేది ఏ బార్ అవుద్ది. ఇది కీ కాన్సెప్ట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఏంటి, ఒక వెక్టర్ని నువ్వు 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద విడగొట్టగలవు. అండ్ ఈ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ తాలూకా వెక్టర్ సమ్ అనేది ఈ వెక్టర్ అవుద్ది, ఏ బార్ అవుద్ది. ఇది కీ కాన్సెప్ట్. దీన్ని బాగా అర్థం చేసుకుందాం. ఎలా అంటే, సపోజ్ ఇక్కడ ఈ భూమి మీద నువ్వు ఇక్కడ నిల్చున్నావు. ఓకే, నీ ఎదురుగా ఒక చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. పెద్ద బిల్డింగ్ అక్కడ చిన్నగా కనిపిస్తున్నాను నీకు. ఓకే, నీ చేతిలో ఒక బాల్ ఉంది. ఈ బాల్ని నువ్వు నా చేతికి ఇసరాలి, నాకు క్యాచ్ చేయాలి. ఎలా ఇస్తావు అంటే, నువ్వు ఎలా ఇస్తావు అంటే ఇసురుతావు. డెఫినెట్లీ ఇసురుతావు. ఇలా ఈ బాల్ పైకి వెళ్తే ఇలా నా చేతికి వస్తుంది అనమాట. ఒక పారాబోలిక్ పాత్లో వస్తుంది. పారాబోలిక్ పాత్ అంటే ఏంటో మీకు తెలియదని నాకు తెలుసు. మోషన్ స్ట్రైట్ లైన్లో చెప్తాను, మోషన్ ప్లేన్లో చెప్తాను. పారాబోలిక్ ఏంటి, అదేంటి, ఇదేంటి. ఓకే ఇలా వెళ్ళి అలా వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డ్రా చెయ్యి. ఎక్కడ ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకే కదా దాని డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏంటి, సపోజ్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎస్ అనుకో. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి, ఇది ఎక్స్ డైరెక్షన్. సపోజ్ ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఎక్స్ అంటే ఏంటి, భూమి మీద నడవడం. వై అంటే ఏంటి, ఆకాశంపై నడవడం. అంతే. ఓకే, అంటే ఈ బాల్ అనేది ఎక్స్ డైరెక్షన్లో కూడా కొద్దిగా నడిచింది, అంటే భూమి మీద కూడా కొద్దిగా నడిచింది. అండ్ వై డైరెక్షన్లో కూడా కొద్దిగా వెళ్ళింది. హారిజాంటలీ కూడా ట్రావెల్ చేసింది, వర్టికల్లీ కూడా ట్రావెల్ చేసింది. హారిజాంటలీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ఎస్ఎక్స్ అందాం. ఇదే కదా హారిజాంటల్లో ఎంత ట్రావెల్ చేసింది, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. వర్టికల్లీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇక్కడ నుంచి ఒక లైన్ గీద్దాం, ఒక రిఫరెన్స్ లైన్, అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్. ఇది ఉందా, ఈ బిల్డింగ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాం. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ వరకు ఇదే కదా ఎస్వై. ఇది ఎస్ఎక్స్ అయితే ఇది ఎస్వై అవుద్ది. ఎంత డిస్టెన్స్ హారిజాంటలీ ట్రావెల్ చేసింది, ఎంత డిస్టెన్స్ వర్టికల్లీ ట్రావెల్ చేసింది. అప్పుడే కదా ఈ రెండింటి తాలూకా వెక్టర్ సమ్ అనేది ఇది అయిందనమాట. అంటే ఎస్ఎక్స్ అండ్ ఎస్వై తాలూకా వెక్టర్ సమ్ అనేది ఎస్ అయింది. ఎస్ అంటే ఎస్ బార్ అయింది. అర్థమైందా? అంటే 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 సుందరాని, ఈ వెక్టర్ని, ఈ ఎస్ అనే వెక్టర్ని నువ్వు ఈ వెక్టర్ తీసి నువ్వు 2 వెక్టర్ ఎస్ఎక్స్ అండ్ ఎస్వై కింద విడగొట్టగలవు. ఇలా విడగొట్టడం వల్ల ఏమవుద్దంటే, నీకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి, నువ్వు సమ్స్ చేయగలవు, క్వశ్చన్స్ చేయగలవు. ఓకే, ఇలా విడగొట్టగలవు అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ ఎస్ఎక్స్ అండ్ ఎస్వై తాలూకా వాల్యూస్ ఎంత విడగొట్టావు. సరే, దీని మ్యాగ్నిట్యూడ్స్ ఎంత, దీని వాల్యూస్ ఎంత. ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ నీకు తెలుసు, ఇది పర్పెండిక్యులర్. ఓకే, ఆ సైడ్ పెట్టు. సపోజ్ ఈ ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది హారిజాంటల్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఎంత, థీటా యాంగిల్. ఓకే, అప్పుడు ఇది ఎస్. ఓకే, ఈ ఎస్ఎక్స్ అండ్ ఎస్వై తాలూకా వెక్టర్ సమ్మే కదా ఎస్ అయింది. ఓకే, ఇది థీటా యాంగిల్ చేస్తుంది. ఇదంతా థీటా యాంగిల్ చేస్తుంది. పైకి తీసుకెళ్దాం, థీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఎక్స్ అనేది ఎస్ కాస్ థీటా అవుద్ది అండ్ ఎస్వై అనేది ఎస్ సైన్ థీటా అవుద్ది. ఎలాగా, ఈ ట్రయాంగిల్ బయటికి, ఏ ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్, ఇది ఈ పెద్ద ట్రయాంగిల్ తీసాం అనుకో, బయటికి తీస్తే ఏమవుద్ది, ఈ లెంత్ ఎంత, ఎస్, ఈ లెంత్ ఎస్. ఓకే, ఎస్. ఈ లెంత్ ఎంత, ఎస్ఎక్స్. ఓకే, ఈ లెంత్ ఎస్ఎక్స్. ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎస్వై. ఈ లెంత్ ఎస్వై, ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే. ఓకే, ఎస్వై. ఇది థీటా. ఇక్కడ కాస్ థీటా
కాస్ థీటా ఎంత అవుద్ది, బేస్ బై హైపోటెన్యూస్ ఏనా, అప్పుడు బేస్ ఎంత అయింది, ఎస్ కాస్ థీటా అయింది. ఓకే, సైన్ థీటా పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, అప్పుడు ఎస్వై ఏమైంది, ఎస్ సైన్ థీటా అయింది. ఓకే, అంటే ఎస్ఎక్స్ అనేది ఎస్ కాస్ థీటా, ఎస్వై అనేది ఎస్ సైన్ థీటా. బాగా గుర్తుండిపోవాలి. ఏంటి, ఒక వెక్టర్ ఎస్, ఇది థీటా, అప్పుడు ఇది దాని థీటా తాలూకా ఆపోజిట్ సైడ్, అంటే థీటా తాలూకా అడ్జసెంట్లో ఎస్ కాస్ థీటా వస్తుంది, అండ్ ఇది దాని ఇంకో కాంపోనెంట్ ఎస్ సైన్ థీటా వస్తుంది. ఓకే, నువ్వు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే థీటా తాలూకా అడ్జసెంట్ కాస్ థీటా తాలూకా అంటే ఇంకో కాంపోనెంట్ సైన్ థీటా. నువ్వు ఇలా గుర్తుపెట్టుకోకూడదు. ఎలాగా, ఎక్స్ వస్తే కాస్ థీటా, వై వస్తే సైన్ థీటా, ఇలా గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకు చెప్తాను చూడు. నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి, థీటా ఆపోజిట్ థీటా అడ్జసెంట్ కాస్ థీటా, ఇంకో కాంపోనెంట్ సైన్ థీటా, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ నీకు వాడు థీటా ఇది థీటా ఇవ్వకుండా థీటా ఇది ఇచ్చేసాడు అనుకో, అంటే ఇది ఎస్ రా, ఇది ఎస్ఎక్స్, ఇది ఎస్వై. ఓకే, ఎస్ఎక్స్ అండ్ ఎస్వై తాలూకా రిజల్ట్ అంటే ఎస్. థీటా ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చేసాడు, అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఎస్ఎక్స్ ఏమొస్తుంది, ట్రయాంగిల్ బయటికి ఇప్పుడు ట్రయాంగిల్ బయటికి ఎస్ ఇది, ఎస్ఎక్స్ ఇది, ఎస్వై ఇదే. ఓకే, ఇది ఈ ట్రయాంగిల్ బయటికి తీసావు, ఇది ఎంతో ఇది కూడా అంతే కదా, ఇది ఇక్కడ షిఫ్ట్ చేయి. ఓకే, ఇది ఎస్ఎక్స్, ఇది థీటా అయింది. ఇక్కడ కాస్ థీటా రాయు, కాస్ థీటా బేస్ ఈ థీటా రెస్పెక్ట్ మీద బేస్ ఇది ఎస్వై బై ఎస్. ఇప్పుడు ఎస్వై ఎంత వచ్చింది, ఎస్ కాస్ థీటా వచ్చింది. ఎస్ఎక్స్ ఎంత వస్తుంది, ఎస్ సైన్ థీటా వస్తుంది. అంటే నీకు ఎక్స్ వస్తే కాసే రావాలి అనే రూల్ ఏం లేదు. ఓకేనా, థీటా అడ్జసెంట్లో ఏదైతే ఉందో అది కాస్ కాంపోనెంట్, థీటా ఆపోజిట్లో ఏదైతే ఉందో అది సైన్ కాంపోనెంట్. ఈ పాయింట్ రాసేస్తా నోట్లో రాసేస్తా, నోరెప్పండి, నోట్లో రాసుకోండి. ఏంటంటే థీటా అడ్జసెంట్ అంటే థీటా పక్కనది కాస్ కాంపోనెంట్, కాస్ థీటా తాలూకు కాంపోనెంట్, అండ్ థీటా తాలూకు ఆపోజిట్లో ఉన్నది సైన్ థీటా తాలూకు కాంపోనెంట్. ఏంటి, సైన్ థీటా తాలూకు కాంపోనెంట్. ఓకేనా, బాగా అర్థమైంది, బాగా. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే చెప్పానో ఓన్లీ డిస్ప్లేస్మెంటే కాదు, ఇంకే వెక్టర్ కింద సపోజ్ ఒక ఏరోప్లేన్ ఉందనుకోరా, ఒక ఏరోప్లేన్ బాగానే గీస్తాను కదా, ప్రాక్టీస్ చేశాను వచ్చిన ముందు, అందుకే ఇంత బాగా గీసా. ఓకే, ఇది బాగా గీసాను, జెట్. ఓకే, ఇప్పుడు ఇది వెలాసిటీ వీతో పైకి వెళ్తుంది అనుకో, ఎలాగే పైకి అంటే తెలుసు కదా, పైకి ఎలా టేక్ ఆఫ్ ఇస్తుంది అనమాట. ఇలా టేక్ ఆఫ్ ఇస్తుంది పైకి, ఇలా టేక్ ఆఫ్ ఇస్తుంటే దాని అర్థం ఏంటి, అది సమ్ హారిజాంటల్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేస్తుంది అండ్ సమ్ వర్టికల్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేస్తుంది. ఇది ఎక్స్, ఇది వై అనుకో, అంటే కొద్దిగా ఎక్స్ డిస్టెన్స్లో కూడా ట్రావెల్ చేస్తుంది, అంటే ముందుకు వెళ్తుంది అండ్ పైకి కూడా వెళ్తుంది, ముందుకు కూడా వెళ్తుంది, పైకి కూడా వెళ్తుంది. అంటే విఎక్స్ కూడా ఉంది, వై కూడా ఉంది. సపోజ్ థీటా అనుకో, ఈ యాంగిల్ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ థీటా, అప్పుడు విఎక్స్ ఏమవుద్ది, వి కాస్ థీటా అవుద్ది, వివై ఏమవుద్ది, వి సైన్ థీటా అవుద్ది. అర్థమైందా, ఈ వి అనేది విఎక్స్ అండ్ వివై తాలూకా వెక్టర్ సమ్, వి అనేది విఎక్స్ అండ్ వివై తాలూకా వెక్టర్ సమ్. ఇప్పుడు నేను మీకు అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు ఈ వెక్టర్ రాయు, అంటే నువ్వు ఇలా రాసి వదిలేస్తున్నావు, ఫైనల్ రిజల్ట్ కావాలి నాకు, ఇలా రాస్తే కాదు, ఫైనల్ రిజల్ట్. విఎక్స్ కనిపెట్టావు, విఎక్స్ వెక్టర్ కనిపెట్టావు, వివై వెక్టర్ కనిపెట్టావు, అప్పుడు వి వెక్టర్ వచ్చేస్తుందా లేదా, ఎస్. విఎక్స్ వెక్టర్ ఎలా కనిపెడతావు, విఎక్స్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అంటే దాని డైరెక్షన్తో మల్టిప్లై చేస్తే అయిపోద్ది కదా. వెక్టర్ అంటే ఏంటి, దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ దాని డైరెక్షనే కదా. ఓకే, దాని మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఇది, దాని డైరెక్షన్ అంటే ఏంటి, చెప్పు యూనిట్ వెక్టర్. విఎక్స్ తాలూకా యూనిట్ వెక్టర్ ఫస్ట్ పార్ట్ చూసారన్నా, వెక్టర్స్ ఫస్ట్ పార్ట్, అందులో యూనిట్ వెక్టర్ అంటే ఏంటో చెప్పాను, ఎక్కడ కూడా చెప్పేస్తాలే, మళ్ళీ ఎందుకు వెళ్ళడం. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఆ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1, దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. యూనిట్ వెక్షనా వెక్టర్, సారీ ఎంత పెద్ద తప్పు చేస్తాను. ఓకే, వెక్టర్
సపోజ్ ఇది ఫోర్స్ 5 న్యూటన్ ఈస్ట్ వైపు వెళ్తుంది, 5 న్యూటన్ ఈస్ట్ వైపు వెళ్తుంది. దాని యూనిట్ వెక్టర్ని నువ్వు ఎలా డినోట్ చేస్తావు అంటే ఎఫ్ క్యాప్తో డినోట్ చేస్తావు. చెప్పేసాను ఆల్రెడీ, గడిగడికి చెప్పను, మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఈ ఎఫ్ క్యాప్ని నువ్వు దీన్ని ఎలా ఫైండ్ చేస్తావు అంటే యూనిట్ వెక్టర్ ఈక్వల్స్ టు దాని వెక్టర్ అండ్ ఆ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే, ఆ వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే యూనిట్ వెక్టర్ వస్తుంది. యూనిట్ వెక్టర్ అంటే డైరెక్షన్. ఎలా చూడు, వెక్టర్ అంటే 5 న్యూటన్ ఈస్టేనా, ఓకే. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 5 ఓకే. కట్ చేసావా, ఏంటి మిగిలింది ఈస్ట్, అంటే ఏంటి డైరెక్షన్ మాత్రమే మిగిలింది. అంటే యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఓన్లీ ఇట్స్ డైరెక్షన్. యూనిట్ వెక్టర్ తనకు మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుద్ది 1. సో యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఓన్లీ డైరెక్షన్ బాగా గుర్తుంచుకో. సో ఇప్పుడు ఒక జనరల్ నొటేషన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో బాగా చెప్తాను. యూనిట్ వెక్టర్ ఏంటి, ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటో బాగా చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అండ్ సపోజ్ జెడ్ యాక్సిస్ అంటే ఏంటి, ఈ రెండిటికి పర్పెండిక్యులర్. ఓకే, ఇది ఎక్స్, ఇది వై, కానీ ఆ రెండిటికి పర్పెండిక్యులర్ అనేది జెడ్ యాక్సిస్. ఆ పర్పెండిక్యులర్ మనం ఇలా గీయలేం కాబట్టి ఇలా గీసేస్తాం అనమాట. ఓకే, మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు XYZని బాగా యూజ్ చేస్తాం, రైట్. XYZని బాగా యూజ్ చేస్తాం కాబట్టి XY విత్ రెస్పెక్ట్తో సమ్స్ చేస్తాం కాబట్టి ఎక్స్ యాక్సిస్లో ఒక యూనిట్ వెక్టర్ని డిఫైన్ చేస్తాం, వై యాక్సిస్లో ఒక యూనిట్ వెక్టర్ని డిఫైన్ చేస్తాం. ఏంటంటే ఎక్స్ యాక్సిస్లో ఒక యూనిట్ వెక్టర్ని ఐ క్యాప్ అంటారు, వై డైరెక్షన్లో ఉన్న ఒక యూనిట్ వెక్టర్ని జే క్యాప్ అంటారు, అండ్ జెడ్ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్ని కే క్యాప్ అంటారు. ఈ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఏటి మీరే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏటి లేదు. ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ డైరెక్షన్లో ఏదైనా వెక్టర్ ఉందనుకో ఆ వెక్టర్ తాలూకా యూనిట్ వెక్టర్ ఐ క్యాప్. ఓకే, వై డైరెక్షన్లో ఏదో ఒక వెక్టర్ ఉందనుకో ఆ వెక్టర్ తాలూకా యూనిట్ వెక్టర్ జే క్యాప్. అర్థమైందా, అంటే ఏంటి, అరే ఎక్స్ డైరెక్షన్లో ఏదైనా వెక్టర్ వెళ్ళింది అనుకో దాని డైరెక్షన్ ఐ క్యాప్ రా. ఓకే, పైన వై డైరెక్షన్లో ఏదైనా ఒక వెక్టర్ వెళ్ళింది అనుకో దాని డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, జే క్యాప్తో. అర్థమైందా, ఇది డైరెక్షన్స్ మాత్రమే, డైరెక్షన్స్. సో నువ్వు విఎక్స్ ఎలా రాస్తావు, విఎక్స్ రాయి. విఎక్స్ ఏంటి, విఎక్స్ ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంత, వి కాస్ థీటా. విఎక్స్ ఒక డైరెక్షన్ ఏంటి, విఎక్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎక్స్ డైరెక్షన్లో వెళ్తే దాని యూనిట్ వెక్టర్ ఏమవుద్ది, ఐ క్యాప్. ఓకే, అర్థమైందా, అంటే విఎక్స్ వెక్టర్ వి కాస్ థీటా ఐ క్యాప్. వివై ఎలా రాస్తావు, వివై తాలూకు మ్యాగ్నిట్యూడ్ అండ్ వివై ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్ తాలూకు యూనిట్ వెక్టర్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, వై డైరెక్షన్లో వెళ్తుందా, వై డైరెక్షన్ దాని యూనిట్ వెక్టర్ ఎంత, జే క్యాప్. ఓకే, వివై ఏంటి, వి సైన్ థీటా జే క్యాప్. ఓకే, వివై వెక్టర్ వి సైన్ థీటా జే క్యాప్. ఇప్పుడు వి బార్ ఎలా రాస్తావు, విఎక్స్ ఏంటి, వి కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ వి సైన్ థీటా జే క్యాప్. ఓకేనా, ఇది వి బార్. దీన్నే కార్టీషియన్ ఫామ్ అంటారు, కార్టీషియన్ ఫామ్. ఎంతకాలం మనం ఒక వెక్టర్ని ఎలా రాయాలి అంటే ఎలా డ్రా చేయాలి నేర్చుకున్నాం, కానీ ఒక వెక్టర్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాయడం ఇదే ఫస్ట్ టైం. ఓకేనా, దీన్నే కార్టీషియన్ ఫామ్ అంటారు. కార్టీషియన్ ఫామ్లో రాయడం ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్లో రాస్తే, ఇప్పుడు నేను కే క్యాప్ చెప్పలేదు, నెక్స్ట్ లెక్చర్లో బాగా చెప్తా. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో బాగా చెప్తా ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. దీన్ని కార్టీషియన్ ఫామ్ అంటారు అనమాట. సపోజ్ ఒక బ్లాక్ ఉంది, ఒక భూమి మీద రెస్ట్ వేసింది. ఆ బ్లాక్ని నువ్వు పైకి లాగుతున్నావు, ఒక వెక్టర్ ఫోర్స్తో లాగుతున్నావు. ఈ ఫోర్స్ తలక మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇద్దాం చెప్పు, 2 న్యూటన్ ఇస్తాం అనుకో. అది హారిజాంటల్తో నీకు థీటా యాంగిల్ చేస్తుంది, 30 డిగ్రీ చేస్తుంది. నీకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, ఫైండ్ వెక్టర్ ఎఫ్ బార్ తాలూకా ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి టిక్ కొట్టేస్తాం. ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తాం అంటే నీకు ఎఫ్ ఇచ్చాడు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, నీకు ఎక్స్ యాక్సిస్తో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఇచ్చేసాడు. సో నువ్వు ఎఫ్ఎక్స్ కనుక్కోగలవా? ఇప్పుడు నువ్వు పైకి లాగుతున్నావు అంటే కొద్దిగా ఎక్స్ డైరెక్షన్లో కూడా లాగుతున్నావు, కొద్దిగా వై డైరెక్షన్లో కూడా లాగుతున్నావు.
ఓకే, ఈ ఎక్స్ యాక్సిస్ కొద్దిగా ఎక్స్ డైరెక్షన్లో కూడా లాగుతున్నాం అండ్ కొద్దిగా వై డైరెక్షన్లో కూడా లాగుతున్నాం. ఈ రెండింటిని వెక్టర్ సమ్ చేస్తేనే ఎఫ్ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఎఫ్ఎక్స్ కనిపెట్టి ఎఫ్ఐ కనిపెట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎంత? ఎఫ్ఎక్స్ ఎంత వద్ది? ఇదేనా? ఇది ఎఫ్ఎక్స్. ఓకే, ఇది ఎఫ్ఐ, ఇది తీటా అయితే 30 డిగ్రీ. ఎఫ్ఎక్స్ ఎంత? ఎఫ్ కాస్ 30 డిగ్రీ. ఎఫ్ ఎంత? 2. కాస్ 30 ఎంత? √3/2. అంటే ఎఫ్ఎక్స్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత? √3. ఎఫ్ఐ, ఇది ఎఫ్ఐ. ఓకే, ఇది ఎఫ్ఐ ఎంత అవుద్ది? ఎఫ్ సైన్ 30 డిగ్రీ. ఎఫ్ ఎంత? 2. సైన్ 30 ఎంత? 1/2. అంటే ఇది 1. అంటే ఎఫ్ఐ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 1 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఎక్స్ తాలూకా వెక్టర్ రాయి. ఎఫ్ఎక్స్ తాలూకా వెక్టర్ రేట్ అవుద్ది ఎఫ్ఎక్స్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందంటే ఎఫ్ఎక్స్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుందంటే దాని యూనిట్ వెక్టర్ ఏంటి? ఐ క్యాప్. అంటే ఎఫ్ఎక్స్ ఎలా రాస్తావు? దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ దాని యూనిట్ వెక్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐ రై. ఎఫ్ఐ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? సరే, ఎఫ్ఐ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. అది ఏ డైరెక్షన్ వెళ్తుంది? వై డైరెక్షన్ వెళ్తుంది. వై డైరెక్షన్ వెళ్తుందంటే దాన్ని యూనిట్ వెక్టర్ ఏంటి? జే క్యాప్. అంటే ఎఫ్ఐ తాలూకా యూనిట్ వెక్టర్ ఏంటి? జే క్యాప్. ఇప్పుడు ఫోర్స్ రై. ఫోర్స్ ఏంటి అవుద్ది? ఇది ప్లస్ ఇది ఈ రెండింటి తాలూకా సమ్మేషనే కదా. √3 I క్యాప్ ప్లస్ జే క్యాప్. 1 రాయకపోయినా పర్లేదు. ఇదే ఫోర్స్. ఇదే కార్టేషియన్ ఫామ్ అంటారు. దీన్నే కార్టేషియన్ ఫామ్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. కార్టేషియన్ అంటే ఏంట్రా? కార్టేషియన్ ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ వై జెడ్నే కదా కార్టేషియన్ ప్లేన్ అంటారు. అందుకే ఆ ఎక్స్ వై జెడ్, ఐ అంటే ఎక్స్నా, ఇదంటే వైయేనా. సో ఈ ఫార్మాట్లో రాస్తున్నాం, ఎక్స్ వై ఫార్మాట్లో రాస్తున్నాం కాబట్టి దీన్ని కార్టేషియన్ ఫామ్ అంటారు. ఇప్పుడు చూడండి స్వామి, లాస్ట్ క్లాస్లో మీకు ఈ ఫార్ములా గుర్తుందా? R = √a² + b² + 2ab cos ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి తీటా. గుర్తుందా లేదా? ఇది ఏ అయిందనుకో, ఇది బి అయిందనుకో, ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ తీటా అయితే వాటి రిజల్టెంట్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా ఫార్ములా ఇది. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చాం కదా ఏంటి? సపోజ్ ఇది వి ఉంది. ఓకే, ఇది వి కాస్ తీటా అవుద్ది, ఇది వి సైన్ తీటా అవుద్ది. నేర్చామా లేదా? ఎస్, ఇది తీటా అయితే, ఒకవేళ తీటా అయితే ఇది వి కాస్, ఇది వి సైన్ తీటా. ఓకే, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? వి. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? వి కాస్ తీటా. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? వి సైన్ తీటా. అంటే ఈ ఫార్ములా ఇక్కడ అప్లికేబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎలాగంటే ఇదొక వెక్టర్ ఏ బార్, ఇదొక వెక్టర్ బి బార్. ఈ రెండింటి వెక్టర్ తాలూకా రిజల్టెంట్ వి వస్తుందా లేదా చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది ఏ బారు, ఇది బి బారు. ఓకే, ఇప్పుడు రిజల్టెంట్ ఈక్వల్స్ టు ఏ ఇది అయింది అనుకో, a² ఎంత? v² cos² తీటా, బి v² sin² తీటా. ఇప్పుడు 2ab cos ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత? యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈ రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్ కదా, 90 డిగ్రీ. 90 డిగ్రీ అంటే cos 90 0. అంటే ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది అనమాట. అంటే v² కామన్ తీస్తే అది cos² తీటా ప్లస్ sin² తీటా 1 అయిపోద్ది. అంటే వి వచ్చిందా లేదా? అంటే వి కాస్ తీటా అండ్ వి సైన్ తీటా ఈ రెండింటిని నువ్వు వి కాస్ తీటా అండ్ వి సైన్ తీటా ఈ రెండింటిని నువ్వు వెక్టర్ సమ్ చేస్తే వచ్చింది, వి వచ్చిందా లేదా? రైట్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్, ఈ లెక్చర్కి చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్ ఇదేనేమో. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను? ఒక వెక్టర్ని నువ్వు 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయగలవు అని చెప్పాను. ఎంతవరకు మనం ఏడ్ చేసాము? ఎక్స్ అండ్ వైలో మాత్రమే రిజాల్వ్ చేసాం. అంటే ఒక హారిజాంటల్ అండ్ ఒక వర్టికల్ డైరెక్షన్లో మాత్రం రిజాల్వ్ చేసాం. కానీ మనం ఒక వెక్టర్ని ఎనీ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో రిజాల్వ్ చేయగలం తెలుసా? ఇప్పటి వరకు మనం ఏడ్ చేసాం ఒక వెక్టర్ని నువ్వు రిజాల్వ్ చేసావు. ఎలాగా? ఎక్స్, ఇది వి అయిందనుకో, ఇది విఎక్స్ అండ్ వివై హారిజాంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్ నువ్వు రిజాల్వ్ చేసావు. ఈ విఎక్స్ అండ్ వివై తాలూకా వెక్టర్ సమ్ వి వచ్చింది. ఓకే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు ఓన్లీ ఇది అంటే లైక్ ఇది ఒక మెథడే కాదు, అంటే ఇది ఒక వే కాదు, ఇంకో వే కూడా ఉంది. ఈ వెక్టర్ నువ్వు ఇన్ఫైనైట్ వేస్ కింద రిజాల్వ్ చేయగలవు. ఇన్ఫైనైట్ ఎందుకంటే స్పేస్లో ఎన్ని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయరా?
చూడు, ఇది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇంకో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి, ఇంకో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ వస్తాయి, చాలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. సో నువ్వు ఓన్లీ ఈ 2 యాక్సిస్నే కన్సిడర్ చేయకుండా ఏ 2 యాక్సిస్ కింద కూడా విడగొట్టగలవు. ఎలా అంటే చూడు, ఇది వి ఉందా, సపోజ్ మనం ఇంతవరకు ఏం చేసాం, ఇది దీంతో హారిజాంటల్తో ఉన్న యాంగిల్ తీటా కాబట్టి నువ్వు ఎక్స్ వై డైరెక్షన్ రిజాల్వ్ చేసావు. ఇప్పుడు నీకు ఏదో ఒక ర్యాండమ్ లైన్ ఇచ్చాడు, ఆ ర్యాండమ్ లైన్తో నీకు తీటా యాంగిల్ చేస్తుంది అని చెప్పేశాడు. ఇప్పుడు రిజాల్వ్ చేయమంటాడు. ఇప్పుడు నువ్వు రిజాల్వ్ చేయగలవు. ఎలాగా? ఈ ర్యాండమ్ లైన్ బేసిస్ మీద రిజాల్వ్ చేస్తావు. ఎలాగా? దీని మీద వస్తున్న ఈ లైన్ మీద వస్తున్న కాంపోనెంట్ ఏంటవుద్ది? వి కాస్ థీటా డాష్. అండ్ ఆ లైన్ తాలూకా పర్పెండిక్యులర్ ఏమవుద్ది? వి సైన్ థీటా డాష్. ఇప్పుడు నువ్వు ఈ కాంపోనెంట్ అండ్ ఈ కాంపోనెంట్ తాలూకా వెక్టర్ సమ్ చేసినా విఏ వస్తుందిరా. అర్థమైందా? వి సైన్ థీటా డాష్ ప్లస్ వి కాస్ థీటా డాష్, ఈ రెండింటి తాలూకా వెక్టర్ సమ్, అదే ఈ వెక్టర్ సమ్ కూడా విఏ వస్తుంది అన్నమాట. అర్థమైందా లేదా? నీ మైండ్లో ఏటి గుర్తుండాలి? ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో మాత్రం రిజాల్వ్ చెయ్యాలి అని రూల్ ఏం లేదు. నువ్వు ఏ డైరెక్షన్లో కూడా రిజాల్వ్ చేయొచ్చు, కానీ ఆ 2 డైరెక్షన్స్ మాత్రం ఏ 2 డైరెక్షన్స్లో కూడా రిజాల్వ్ చేయగలవు, కానీ ఆ 2 డైరెక్షన్స్ మాత్రం మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయ్యి ఉండాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఆ వెక్టర్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ ఎనీ 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. ఆ వెక్టర్ కెన్ బి రిజాల్వ్డ్ into any 2 mutually perpendicular components. సింపుల్గా చాలా కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. మరి మీకు ఎలా కనిపించిందో నాకు తెలీదు. ఓకేనా? ఈ పాయింట్ చూసారు కదా, ఈ పాయింట్ చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. ఈ పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ అనేది లాస్ ఆఫ్ మోషన్లో ఒక ఎగ్జాంపుల్. లాస్ ఆఫ్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో యాక్చువల్లీ చదువుతారు డీటెయిల్గా, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాను. మీరు ఒక జారుడు బిల్ల ఎప్పుడైనా కూర్చున్నారా? జారుడు బిల్ల ఏంటంటారా? బిల్ల కమెంట్ చేయండి. అయితే సపోజ్ ఇది దీన్ని ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటారా? ఇన్క్లైన్డ్ ప్లేన్. ఈ జారుడు బెల్ని ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటారు. ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్గా ఉండడం. ఇన్క్లైన్డ్ అంటే ఒక థీటా యాంగిల్తో ఉండడం. ఓకే, దీనిపైన ఒక బాల్ పెట్టావు అనుకో, ఆ బాల్ జారుతుంది కదా జారుడు బెల్ అయితే. ఇప్పుడు ఈ బాల్ మీద పడుతున్న ఫోర్స్ ఎంత అవుద్ది? దీని మాస్ ఎమ్ అనుకో, దీని మీద ఎంజీ ఫోర్స్ తగలదా? ఎంజీ అంటే ఏంటి? వెయిటే కదా. అరే ఎలా వచ్చింది? మాస్ అంటే ఏంటి? మాస్కి వెయిట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ పార్ట్ 1లో చెప్పాను, వెక్టర్స్ పార్ట్ 1. మాస్ అంటే ఏంటి? నీ లోపల ఉన్న కొవ్వు. వెయిట్ అంటే ఏంటి? ఆ అర్త్ ఎంతైతే ఫోర్స్తో లాగుతుందో. అర్త్ లేదా నువ్వు ఏ ప్లానెట్లో ఉన్నా, నువ్వు మూన్లో ఉన్నావు అనుకో, ఆ మాస్ ఇంటూ ఆ మూన్ తాలూకా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీతో మల్టిప్లై చేస్తే వెయిట్ వస్తుంది. కానీ అర్త్లో ఉన్నావు కాబట్టి అర్త్ తాలూకా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 m/s². ఓకేనా? ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ. ఒక వెక్టర్ క్వాంటిటీతో ఒక స్కేలర్ క్వాంటిటీ మల్టిప్లై చేస్తే ఒక వెక్టర్ క్వాంటిటీ వచ్చింది, ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేయాలి. ఎలా రిజాల్వ్ చేయాలి? ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్తో రిజాల్వ్ చేయకూడదు, దీని రెస్పెక్ట్తో రిజాల్వ్ చేయకూడదు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు అంటే నువ్వు ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్తో రిజాల్వ్ చేయకూడదు విత్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇక్కడ నార్మల్ రియాక్షన్ అది ఉంటుందిరా. అది నార్మల్ రియాక్షన్ అంటే ఏంటో ఇప్పుడు నీకు లాస్ ఆఫ్ మోషన్లో చెప్తా. దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్స్ అండ్ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు రిజాల్వ్ చేయకుండా ఏ 2 పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకుంటావంటే ఈ లైన్ ఏది? ఈ ప్లేన్ తాలూకు లైన్. ఈ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ తాలూకు లైన్, ఈ ప్లేన్ తాలూకు సర్ఫేస్ లైన్ అండ్ ఈ సర్ఫేస్ తాలూకు పర్పెండిక్యులర్. అర్థమైందా? అంటే ఈ లైన్ అండ్ ఈ లైన్, ఈ 2 పర్పెండిక్యులర్ యాక్సిస్, ఈ 2 పర్పెండిక్యులర్, ఈ 2 పర్పెండిక్యులర్ యాక్సిస్, ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ రెస్పెక్ట్ మీదను రిజాల్వ్ చేస్తావు. ఈ కాంపోనెంట్ అప్పుడు ఈ ఫోర్స్కి ఒక ఈ కాంపోనెంట్ వస్తుంది, ఇంకోటి ఈ కాంపోనెంట్ వస్తుంది. ఈ కాంపోనెంట్ ఎంజీ కాస్ థీటా అవుద్ది అండ్ ఈ కాంపోనెంట్ ఎంజీ సైన్ థీటా అవుద్ది. ఎలాగవుద్దో చెప్తాను, టెన్షన్ పడక. ఇది ఎంజీ కాస్ థీటా, ఇది ఎంజీ సైన్ థీటా. ఎలా అవుద్దో ఒకసారి ఈజీలీ చెప్పేస్తాను, మళ్ళీ డీటెయిల్ చెప్తానులే. ఈ థీటా ఓకే, ఈ థీటా అయితే ఇది ఎంత? ఇది 90 - θ.
ఇది 90 మైనస్ తీటా అయితే ఇది తీటా, ఎందుకంటే మొత్తం 90 కాబట్టి ఇది తీటా. ఇప్పుడు ఇది తీటా కాబట్టి తీటాకి అడ్జసెంట్ది ఎంజీ కాస్ తీటా, తీటాకి ఆపోజిట్ది ఎంజీ సైన్ తీటా. డీటెయిల్ చెప్తే టెన్షన్ పడక, ఏం టెన్షన్ పడక. అరే ఈ ట్రయాంగిల్ ఉందా, ఈ ట్రయాంగిల్ తీటా, ఓకే. ఇక్కడ బాల్ ఉంది, ఓకే నో ప్రాబ్లం. ఎంజీ కిందలో అవుతుంది, ఓకే నో ప్రాబ్లం. ఈ తీటా అయితే ఇది ఎంత వద్దురా, మర్చిపోయావా, తెలీదా? ట్రయాంగిల్ చాప్టర్ చదవలేదా నువ్వు? ఏంటి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీ అవుద్ది కదా. ఇది తీటా, ఇది 90, ఓకే. ఇది ఎక్స్ అనుకో, ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 రావాలా లేదా? అప్పుడు ఎక్స్ ఎంత, 90 మైనస్ తీటా అవుద్ది, ఓకే. ఇదంతా 90 మైనస్ తీటా, ఇది 90 మైనస్ తీటా. ఈ యాంగిల్ 90 మైనస్ తీటా. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఇది సర్ఫేస్, ఇది సర్ఫేస్ లైన్. సర్ఫేస్కి పర్పెండిక్యులర్లో ఒక లైన్ ఉంది, ఇది మొత్తం 90 అయితే ఇది మొత్తం 90 రా, ఇది 90 మైనస్ తీటా రా, ఇది తీటా అవుదా? ఓకే, ఇది మొత్తం 90, ఇది తీటా అయితే 90 మైనస్ తీటా అవుద్ది, సింపుల్, ఓకే. ఇప్పుడు ఇక్కడికి రా. ఇప్పుడు ఈ బాల్ ఉంది, ఈ బాల్ ఈ బాల్ని ఎంజీ ఫోర్స్ కిందకి లాగుతుంది, ఓకే. ఈ బాల్కి 2 కాంపోనెంట్స్, ఏది ఈ కాంపోనెంట్ ఒకటి, సర్ఫేస్ కాంపోనెంట్ ఒకటి, సర్ఫేస్కి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఒకటి. ఇప్పుడు ఈ యాంగిల్ తీటా, ఓకే. ఇది ఎంత, ఇది 90 డిగ్రీ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ వెక్టర్ని అలా తీసుకొచ్చి ఇక్కడికి, ఈ వెక్టర్ ఇంకొద్ది పెద్దగా ఉంటుంది, ఓకే. ఈ వెక్టర్ని అలా ఇక్కడ తీసుకొచ్చి, ఓకే. ఇది 90 డిగ్రీ చేస్తుంది కదా, ఈ 90 డిగ్రీ మెయింటైన్ చేస్తూ ఇక్కడ తీసుకొచ్చి, ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుందా నీకు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బయటికి తీ, ఓకే. ఇది తీటా, ఇది 90, ఇది ఎంజీ. అప్పుడు ఇది ఏమవుద్ది, ఎంజీ కాస్ తీటా అవుద్దా? ఎందుకు, తీటా పక్కన ఉంది కదా, తీటా అడ్జసెంట్లో ఉంది, తీటా ఆపోజిట్లో ఉంది ఏంటి, ఎంజీ సైన్ తీటా. అంటే ఏంటి, ఈ వెక్టర్ ఏంటి, ఎంజీ కాస్ తీటా. ఈ వెక్టర్ ఎంత, ఈ వెక్టర్ అంటే ఏంటి, ఈ వెక్టర్ ఎంజీ సైన్ తీటా. అర్థమైందా? మర్చిపోకండి ఎప్పుడు కూడా, ఒక ఇన్క్లైన్ ప్లేన్ ఇచ్చాడు, ఒక బ్లాక్ కానీ ఒక బాల్ కానీ ఏదైనా, ఓకే. ఇది తీటా యాంగిల్ ఇస్తే ఇదేమవుద్ది, ఈ సర్ఫేస్ది ఎంజీ సైన్ తీటా అవుద్ది, ఇది ఎంజీ కాస్ తీటా అవుద్ది. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్, చాలా. సో గాయ్స్, ఈరోజు లెక్చర్ అయిపోయింది. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చాలా బాగా చెప్పాను. ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇంకా ఈ ఎగ్జాంపుల్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఫిజిక్స్లో మీరు అలా చదువుతూ ఉంటారు, ఒకేసారి చెప్పేస్తే మీ మైండ్కి ఎక్కదు సరిగ్గా. సో ఒకటి నెమ్మది నేర్చుకుందాం. ఫిజిక్స్ నెమ్మది నేర్చుకోవాలి, అన్నీ ఒకేసారి నేర్చుకుంటే అవ్వదు. నెమ్మదిగా సంవత్సరం అంతా చదవండి, బాగా చదవండి, కన్సిస్టెన్సీగా. అంటే ఒకసారి గట్టిగా చదివేసాం మళ్ళీ చదవలేదు అలా కాదు, కంటిన్యూ చదువుతూ ఉండాలి, రోజు చదువుతూ ఉండాలి. అప్పుడు 2 ఇయర్స్లో మీరు గట్టిగా, అంటే మొత్తం ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయి, అంతా రివిజన్ అయిపోయి, అన్ని సమ్స్ ప్రాక్టీస్ చేసి అప్పుడు అడ్వాన్స్ రాస్తారు, అప్పుడు కొడతారు. లేదు 1 మంత్ అంతా చదివాం, 2వ మంత్ ఫిజిక్స్ చదవలేదు, 1 మంత్ ఫిజిక్స్ పట్టాం, 2వ మంత్ కెమిస్ట్రీ పట్టాం, 3rd మంత్ మ్యాథ్స్ పట్టాం, మళ్ళీ 4th మంత్ ఫిజిక్స్ పట్టాం. అలాగే ఎప్పుడు చేయకండి. కన్సిస్టెన్సీ రోజు చేస్తూ ఉండాలి, ఓకేనా? గుర్తు ఉండాలి. రివిజన్ చాలా ఇంపార్టెంట్. చదువుతున్నారు సరే, ఓకే. చాలా టాలెంటెడ్ పర్సన్స్ని నేను చూశాను, అంటే చాలా టాలెంట్ ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు మెయిన్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు. ఎందుకు, వాళ్ళు రివిజన్ చేసేవారు కాదు. వాళ్ళకి ఆ టైంకి అర్థమైపోయింది, అన్నీ అర్థమైపోద్ది. ఇప్పుడు నీకు అర్థమైపోతుంది, నీ ఫ్రెండ్కి అర్థమైపోద్ది, వాడికి అర్థమైపోద్ది, అందరికీ అర్థమైపోద్ది, ఓకే. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, నీకు అర్థమైపోద్ది, నీ ఫ్రెండ్కి అర్థమైపోద్ది, కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడు తెలిసి వస్తుంది, ఎవరైతే దీన్ని గుర్తుపెట్టుకుంటాడో ఎగ్జామ్ వరకు. సో రివిజన్ చేస్తూ ఉండండి, అలాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్, అలా నోట్స్ చదవడం మాత్రమే కాదు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మీకు గుర్తుంటుంది. నేను ఎలాగే తప్పు చేసేవాడిని, ఫస్ట్ ఇయర్లో అలా నోట్స్ చదివేసేవాడిని కాదు. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ అలా చదువుతూ ఉండండి, మీకు గుర్తుంటుంది, ఓకేనా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మానేయకండి, క్వశ్చన్స్ చేయిస్తాను, బాగా చేయిస్తాను, ఏం టెన్షన్ పడకండి. బాయ్.